వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను రాజేశ్వరి. ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్తో పాటుగా నిన్నటి నుంచి కూడా ట్రెండింగ్ అవుతున్న వార్తల విశ్లేషణను ఈ కార్యక్రమం ద్వారా అందజేసే ప్రయత్నం జరుగుతుంది. ముందుగా ఈనాడు పేపర్లో కనుక చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్గా గ్రూప్ 3కి సంబంధించి న్యూస్ తీసుకున్నారు. గ్రూప్ 3లోనూ పురుషులే టాపర్లు. వరుసగా గ్రూప్ 1, 2 రిజల్ట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నిన్న గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే అన్నింట్లో కూడా టాప్ 10లో పురుషులే నిలబడ్డారు. టాపర్స్ పురుషులు అంటూ కూడా ప్రధానమైన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్తనే ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ప్రచురించారు. దీంతో పాటుగా పేదల సంక్షేమానికి భూదానం అంటూ కూడా మరో వార్త కనిపిస్తోంది. నిన్న హైకోర్టు దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు జరగాలి అని చెప్పేసి వీటికి సంబంధించి భూదానం విషయంలో ఇచ్చే భూముల విషయంలో పరిశీలన జరగాలి అంటూ హైకోర్టు పేర్కొన్న అంశానికి సంబంధించి వార్త ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. భూదాన బోర్డు భూముల వివాదాలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన వార్త కూడా మనం చూసుకోవచ్చు. దీంతోపాటు రైట్ కార్నర్లో చూసుకుంటే బెదరగొడుతున్న భానుడు అనే వార్త మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఇటు ఏపీ, తెలంగాణతో పాటు 2 రాష్ట్రాల్లో కూడా 40 డిగ్రీలు దాటిపోయింది ఉష్ణోగ్రతలు. ఇంకా వచ్చే 2 నెలల్లో మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి అనే వార్త కూడా వస్తోంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆదిలాబాద్లో నార్మల్ కంటే కూడా 4.9% డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. దీనికి సంబంధించిన వార్త ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే వడగాళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా నిలువు రాళ్ళు నిలిపే ఖ్యాతి అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. సో యునెస్కో వారసత్వ సంపద కానివ్వండి, చరిత్రకు సంబంధించిన ఆనవాలను గుర్తించే కార్యక్రమం చేపడుతూ ఉంటుంది. దీంట్లో భాగంగానే తాత్కాలిక జాబితాలో అంటే యునెస్కో గుర్తింపు కోసం మొత్తంగా దేశం నుంచి చూసుకుంటే కనుక ఒక 6 ప్రాంతాల లిస్ట్ని అయితే పంపించారు. నారాయణపేట జిల్లాలో ఉన్న కృష్ణా మండలం ముడుమాల్ శివార్లో ఉన్న నిలువురాళ్ళు త్వరలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి కూడా మొత్తంగా 6 ప్రఖ్యాత ప్రాంతాలను అయితే ప్రతిపాదన కోసం పంపించారు ఈ నెల 7వ తేదీన. దీనికి సంబంధించి గుర్తింపు లభిస్తే కనుక నిలువురాళ్ళు యునెస్కో వారసత్వ గుర్తింపును పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు. ఇది ఈనాడులో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక వచ్చిన బ్యానర్ ఐటమ్స్.